ఒక రాష్ట్రాన్ని మళ్ళీ నిలబెట్టాలంటే నాయకుడికి దారి తెలుసుండాలి, పథకం ఉండాలి, పట్టుదల ఉండాలి, తెలివి ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి. 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓ నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో ఓటుతో నూతన దిశకు నాంది పలికారు. నమ్మకాన్ని ఓటుగా మార్చి ఎన్డీఏ కూటమికి తిరుగులేని విజయాన్ని అందించారు. ఒకే ఏడాది కానీ అనేక మార్పులు, ఒకే పాలన కానీ కోణం పూర్తిగా భిన్నమైనది. సూపర్ 6 హామీలతో జనం హృదయాలు గెలుచుకున్న కూటమి ఇప్పుడు సాంకేతికంగా, రాజకీయంగా, సంక్షేమ పరంగా కొత్త చరిత్రను సృష్టిస్తుందా లేదా? ఏపీలో కూటమి పాలన ఒక సంవత్సరం గడువు పూర్తి చేసుకొనుంది. ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఏం జరిగింది, అసలు ఈ ఏడాది ఏం మారింది, ఎవరు మెరిశారు, ఎవరు వెనకపడ్డారు, ఎవరు ప్రజల హృదయాల్లో నిలిచారు? ఏపీలో కూటమి పాలన ఏడాది పూర్తి కానుంది. 2024 ఎన్నికల్లో అఖండ విజయంతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ జయకేతనం ఎగరవేసింది. 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ 135 సీట్లలో విజయం సాధించింది. 21 స్థానాల్లో బరిలో నిలిచిన జనసేన క్లీన్ స్వీప్ చేసింది. ఇటు బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేసి 8 సీట్లను గెలుచుకుంది. వై నాట్ 175 అన్న వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేని పరిస్థితి ఏర్పడింది. సూపర్ 6 అంటూ ప్రజల్లోకి వెళ్లిన కూటమికి ప్రజలు జేజేలు పలికారు. సూపర్ 6 లో యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు, నెలకు 3,000 నిరుద్యోగ భృతి, స్కూల్స్ కు వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు, ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం, ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, ప్రతి మహిళకు నెలకు 1,500, మహిళలకు ఉచితంగా ప్రయాణాన్ని పొందుపర్చారు. అంతా అనుకున్నట్లుగానే సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి సూపర్ 6 లో ఒక్కో హామీని ఆచరణలో పెడుతూ ముందుకు వెళుతోంది కూటమి సర్కార్. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయగానే తొలి సంతకం మెగా డిఎస్సి ఫైల్ పై సంతకం చేశారు. రెండో సంతకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి, మూడో సంతకంగా పెన్షన్ 4,000కు పెంచుతూ అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై 4వ సంతకం చేశారు. ఇక స్కిల్ సెన్సెస్ పై 5వ సంతకం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన 4,000 పెన్షన్ను ముందుగా ఆచరణలో పెట్టేశారు. ఎన్నికల ముందు 3 నెలలు కలుపుకొని అంటే 7,000 పింఛన్ను కూడా ఒకేసారి అందజేశారు చంద్రబాబు నాయుడు. దీపం 2 పథకాన్ని సైతం అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద ఏడాదికి 3 సిలిండర్లను ఉచితంగా అందజేస్తూ ఉన్నారు. అలా ఒక్కొక్కటిగా పథకాలను అమలు చేస్తూ వస్తుంది కూటమి ప్రభుత్వం. ఇటీవల 2025 నూతన సంవత్సరం సందర్భంగా కూడా పేదల సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు తొలి సంతకాన్ని చేశారు. సీఎం ఆరిఫ్ ద్వారా 24 కోట్ల నిధులను కూడా విడుదల చేశారు. ఆయన 1,600 మందికి ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఇటు మత్స్యకారుల సంక్షేమం కోసం కూడా మత్స్యకార భరోసా పథకాన్ని సీఎం ప్రారంభించారు. వేట విరామ సమయంలో భృతి 10,000 నుంచి 20,000కు పెంచారు. 259 కోట్ల నిధులు విడుదల చేశారు. సూపర్ 6 లో కీలకమైన తల్లికి వందనం పథకాన్ని ఈ నెలలోనే అమలు చేయబోతోంది ఏపీ సర్కార్. జూన్ 12 కంటే ముందుగానే స్కీమ్లను ఆచరణలో పెట్టాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యోచిస్తూ ఉన్నారు. గత వైసీపీ సర్కారులా కాకుండా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా పథకం అమలు అయ్యేలా చూస్తోంది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే అధికారులకు సీఎం, డిప్యూటీ సీఎం స్పష్టమైన హామీలు కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరో పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ను కూడా ఆగస్టు 15 అమలు చేయబోతున్నారని తెలియజేశారు. ఇక ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో అధికారులు అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఆ నివేదికలను సీఎం చంద్రబాబుకు అందజేశారు కూడా ఇప్పటికే. అయితే తెలంగాణలో అమలు అవుతున్న పథకాలన్నీ కూడా పరిశీలించారు ఏపీ అధికారులు. ఆ మోడల్లోనే అనుసరిస్తే బాగుంటుందని సీఎంకు అధికారులు వివరించినట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. వారికి ఎప్పటికప్పుడు కూడా మార్కులు సైతం ఇస్తున్నారు.
నిత్యం ప్రజల్లో ఉండాలని, పథకాలను ప్రజలకు తీసుకెళ్లాలంటున్నారు. మంత్రులకు కూడా చంద్రబాబు ర్యాంకులు ప్రకటిస్తున్నారు. ఫైళ్ల క్లియరెన్స్ ను కూడా ప్రధాన ప్రాతిపదికగా తీసుకుని మంత్రుల పనితీరును ఆధారంగా కూడా ర్యాంకులను ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ ర్యాంకుల్లో సీఎం చంద్రబాబు సైతం ఉండగా ఆయనకు 6వ స్థానం దక్కినట్లు తెలుస్తోంది. అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 10వ స్థానంలో నిలిచారు. ఇక మంత్రి నారా లోకేష్ 8వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక ఈ ర్యాంకింగ్లలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ తొలి స్థానం సంపాదించుకున్నారు. 2వ స్థానంలో కందుల దుర్గేష్, 3వ స్థానంలో కొండపల్లి శ్రీనివాస్ ఉన్నారు. ఈ జాబితాలో మంత్రి వాసంశెట్టి సుభాష్ చివరి స్థానంలో నిలిచారు. ఇటు ఎమ్మెల్యేలకు సైతం చంద్రబాబు నాయుడు ర్యాంకులు ప్రకటించడం గమనార్హమనే చెప్పుకోవాలి. త్వరలోనే అన్ని పథకాలను కూడా అమలు చేస్తామని కూటమి సర్కార్ సవాలు చేస్తోంది. గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం విధ్వంసానికి గురయ్యిందని కూడా ఇప్పుడు పాలనను గాడిలో పెడుతున్నామంటున్నారు కూటమి అధికారులు. ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 అమలు చేస్తామని స్పష్టమైన ఆదేశాలను చేస్తూ ఉన్నారు. అయితే ప్రతిపక్ష వైసీపీ మాత్రం కూటమి సర్కారును టార్గెట్ చేస్తోంది. సూపర్ 6 అని ప్రగల్భాలు పలికారు, కానీ ఇప్పుడు ఏ6 లేదని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే జూన్ 4ను వెన్నుపోటు దినంగా పాటించాలని నేతలు, కార్యకర్తలకు జగన్ పిలుపునిచ్చారు. ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. స్థానిక అధికారులకు కూడా వినతి పత్రాలను ఇవ్వాలని ఆదేశించారు. వైసీపీకి కౌంటర్ గా జనసేన మరో కార్యక్రమానికి పిలుపునిచ్చింది. కూటమి పరిపాలన ఏడాది పూర్తి అయిన సందర్భంగా సుపరిపాలన దినంగా పాటించాలని నేతలు, కార్యకర్తలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలను జారీ చేశారు. ఈ నెల 4న రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకోనున్నారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా జనసేన నేతలు, కార్యకర్తలు తమ వాకిళ్లను రంగులతో అలంకరించాలని, ముగ్గులతో పోటీలు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే 4న సాయంత్రం దీపావళి తరహా దీపాలు కూడా వెలిగించి టపాసులు కాల్చాలని నేతలకు పవన్ కళ్యాణ్ సూచించినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ వేడుకలన్నింటినీ సోషల్ మీడియా వేదికగా పోస్టుల రూపంలో ప్రదర్శించాలనుకుంటున్నారు. సుపరిపాలన మొదలైన ఏడాది, పీడ విరగడైన ఏడాది సందర్భంగా 4న పండగలా నిర్వహించుకోవాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్. ఇక నాయకుల అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ కూడా సూపర్ 6 స్కీమ్ల పైన ప్రజల అభిప్రాయాలు మాత్రం కాస్త భిన్నంగా ఉన్నట్లుగానే తెలుస్తోంది. మొత్తంగా ఏపీలో కూటమి పరిపాలన ఏడాది పూర్తి కావడంతో రాజకీయం వేడెక్కిందనే చెప్పుకోవాలి. ఎవరికి వారే కార్యక్రమాలకు పిలుపునిచ్చుకుంటూ ఉన్నారు. మరి చూడాలి ఈ కాక ఎక్కడి వరకు దారి తీస్తుందనేది.